సౌత్ ఆఫ్రికా మీద సచిన్ కొట్టిన డబుల్ సెంచరీని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ ఆ మ్యాచ్ లో ధోనిని చాలా మంది విమర్శించారు. సచిన్ 190 రన్స్ దగ్గరికి వచ్చాక క్రికెట్ ప్రపంచం మొత్తం సచిన్ డబుల్ సెంచరీ కొట్టాలనే కోరుకున్నారు. కానీ మరో ఎండ్ లో ఉన్న ధోని మాత్రం సచిన్ కి స్ట్రైకింగ్ ఇవ్వట్లేదు. చివరి 8 ఓవర్స్ లో సచిన్ ఫేస్ చేసింది 12 బాల్స్ మాత్రమే. 48th ఓవర్ కంప్లీట్ అయినప్పటికీ సచిన్ 199 రన్స్ కొట్టేశాడు. 49వ ఓవర్ మొత్తం ఆడేసిన ధోని లాస్ట్ బాల్ కి కూడా సింగిల్ తీశాడు. ఫ్యాన్స్ అప్పటికీ ధోని మీద చాలా కోపంగా ఉన్నారు. మొత్తానికి లాస్ట్ ఓవర్ లో సింగిల్ తీసిన సచిన్ ఎలాగోలా డబుల్ సెంచరీని కంప్లీట్ చేశాడు. నిజంగానే ధోని సచిన్ డబుల్ సెంచరీ చేయకుండా ఆపాలి అనుకున్నాడా? అందుకనే సచిన్ కి స్ట్రైకింగ్ ఇవ్వలేదా అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇలా కూడా చెప్తున్నారు. 190 రన్స్ దగ్గర సచిన్ క్రాంప్స్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. చివరి 5 ఓవర్స్ లో ఒక్క బౌండరీ కొడితే సచిన్ డబుల్ సెంచరీ కంప్లీట్ అవుతుంది. కాబట్టి స్కోర్ వేగం పెంచడం కోసం మాత్రమే ధోని ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే ఆ మూమెంట్ లో అలా జరిగి ఉండొచ్చు, కానీ ధోని కావాలని చేయలేదు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.